Welcome, my friends, to the presence of the living God. నా ప్రియ స్నేహితులారా, జీవముగల దేవుని సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. God cares for you. ప్రభు మీ గురించి జాగ్రత్త వహిస్తున్నారు. That's why He has sent us the Holy Spirit. కనుకనే ఆయన పరిశుద్ధాత్మను మన కొరకే పంపించారు. The Holy Spirit is the comforter. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త. He abides with us. ఆయన మనతో కలిసి ఏకమై నివాసం చేసేవాడు. He stays in us. ఆయన మనలో ఉండేవాడు. He lives with us. ఆయన మనతో కూడా జీవనాన్ని కొనసాగించేవాడు. Walks with us. మనతో కూడా నడిచేవాడు. Talks to us. మనతో మాట్లాడేవాడు. And also, according to Psalm 32 and verse 8, అలాగే 32వ కీర్తన 8వ వచనం ప్రకారం He instructs us ఆయన మనకు నేర్పిస్తారు. and teaches us the way in which we should go, మనము వెళ్ళవలసిన అనుసరించాల్సిన మార్గాన్ని ఆయన మనకు బోధిస్తారు. and guides us with His eye. తన నేత్రముతో మనల్ని చేయి పట్టి నడిపిస్తారు. He guides us. ఆయన మనల్ని నడిపిస్తారు. This is a world of darkness. ఇది అంధకారపు లోకం. The Bible says every time a curse came into the world, there was darkness. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, ఏ పర్యాయమునైనా శాపం భూమి మీదకి వచ్చిందంటే అప్పుడు అంధకారం ఉండేది. Darkness in the sense there is no direction in the world to walk in the ways of God. అంధకారం అంటే దేవుని యొక్క మార్గాల్లో నడవడానికి ఏ దిశ మనకు లేని సమయం. Because the Bible says in 1 John 5:19, ఎందుకనగా 1 యోహాను 5:19 బైబిల్ సెలవిస్తోంది, this world is lying under the sway of the wicked one, ఈ లోకము దుష్టుని యొక్క ఆధిపత్యంలో పరిపాలన క్రింద ఉన్నది. and the devil blinds us from the knowledge of God. అపవాది దేవుని యొక్క జ్ఞానం మనం తెలుసుకోకుండా మనకు అంధత్వాన్ని కలుగు చేస్తున్నాడు. 2 Corinthians 4:4, 2 కొరింథీ 4:4 ప్రకారం even the unbelievers, అవిశ్వాసులకు కూడా the devil comes and blinds them, అపవాది వచ్చి వారికి అంధత్వాన్ని కలుగు చేస్తున్నాడు. blinds them and makes them not believe in the power of God. దేవుని శక్తి యందు వారు నమ్మకించకుండా వారిని అంధులుగా చేస్తున్నాడు. Yes, he says, you know God is there, అవును అని అంటాడు, నీకు దేవుడు ఉన్నాడని తెలుసు కదా, but how do you know that he will come and help you? కానీ ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడని నీకు ఎలా తెలుసు? Yes, you know that God is powerful, అవును దేవుడు శక్తివంతుడని నీకు తెలుసు, but how do you know that he will come and show his power and deliver you? ఆయనే వచ్చి తన శక్తిని నీకు చూపెట్టి నీకు విడుదలిస్తారని నీకు ఎలా తెలుసు? That is how he blinds the eyes of the unbelievers. అవిశ్వాసులకు కూడా. But then, my friend, అయినప్పటికీ నా స్నేహితులారా, God gives us the Holy Spirit. ప్రభు మనకు పరిశుద్ధాత్మని ఇస్తున్నారు. The Holy Spirit is God's eye. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క నేత్రమై ఉన్నాడు. He is the Spirit of God. ఆయన దేవుని యొక్క ఆత్మ అయి ఉన్నాడు. He is the heart of God. ఆయన దేవుని యొక్క హృదయమై ఉన్నాడు. Romans 8:26 says, రోమా 8:26 రాయబడింది, He knows the mind of God. ఆయన దేవుని మనస్సును ఎరిగిన వాడై ఉన్నాడు. That's why He comes to help us in our weaknesses, కనుకనే ఆయన మన బలహీనతలో మన యొద్దకు వచ్చి మనకు సహాయం చేస్తాడు. in our infirmities. మన యొక్క అతిక్రమాలలో When He comes ఆయన వచ్చినప్పుడు and He opens our eyes to know the power of God, దేవుని శక్తిని మనం తెలుసుకోవడానికి మన నేత్రాలు తెరవజేస్తాయి. power of God that works for us, మన కొరకే పనిచేసే దేవుని శక్తి తెలుసుకోవడానికి. according to Ephesians 3:20, ఎఫెసీ 3:20 ప్రకారం He comes and shows us the power of God that works in us. మనలో పనిచేసే దేవుని శక్తిని ఆయన మనకు కనుబరుస్తాడు. Then we are able to receive much more exceedingly and abundantly from God. అప్పుడు మనం దేవుని యొద్ద నుంచి అత్యంత అధికమైన మోతాదులు అతి సమృద్ధిగా పొందుకోగలుగుతాం. He comes and opens our spirit, ఆయన వచ్చి మన ఆత్మను తెరవజేస్తాడు. makes us know that God is ready to work for us because He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన కోసం పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం తెలుసుకునేలా చేస్తాడు. And our spirit says, అప్పుడు మన ఆత్మ అంటుంది, led by the Holy Spirit, దేవుని ఆత్మ చేత నడిపించబడి, Lord, I believe you can do a miracle for me. ప్రభువా నా కొరకు అద్భుతాన్ని చేస్తావని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. And God says, that's all I need from you, my son. దేవుడు అంటే, నా కుమారుడు ఆ నమ్మకం నీలో ఉంటే చాలు That's అంటారు. all I need from you, my daughter. నా కుమారు నీలో ఆ నమ్మకం ఉంటే చాలు అంటారు. All things are possible
for him or her who believes. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అతనికి గాని ఆమెకు గాని సకలము సాధ్యమే. Now I will do a miracle for you. ఇప్పుడే నేను మీ కొరకే అద్భుతాన్ని చేస్తాను. And Mark 11:23 says, మార్కు 11:23లో whatever you say you will have. మీరు ఏమైతే పలుకుతారో దాన్ని మీరు కలిగి ఉంటారు. God says, let my son say what he wants, daughter say what she wants, they will have it. దేవుడు అంటాడు, నా కుమారుడికి ఏమి కావాలో, నా కుమార్తెకి ఏమి కావాలో అది వారు చెప్పనివ్వండి, దాన్ని వారు కలిగి ఉంటారు. All this happens when our eyes are open. ఇదంతా జరగాలంటే మన నేత్రాలు తెరవబడినప్పుడు జరుగుతుంది. Open to know God. దేవుని తెలుసుకోవడానికి తెరవబడాలి. The Bible says, దీనికి వాక్యం అంటోంది, those who know their God shall do exploits. తమ దేవునిని ఎరుగు జనులు గొప్ప కార్యములు చేయుదురు. That's what the Holy Spirit does for us. పరిశుద్ధాత్మటువంటి కార్యాలు మన కొరకే జరిగిస్తారు. He closes our eyes of the flesh, which says, oh, you're weak, Paul, you can't do anything, you're a sinner, nobody likes you. The Holy Spirit closes our eyes from looking at all our weaknesses. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంటే, ఓ నేను చాలా బలహీనుణ్ణి, నీరసంగా ఉన్నాను, ఎవరిని లక్ష్య పెట్టరు, ఓ పాల్ నీ వల్ల ఇవన్నీ కావలే అని చెప్పే ఆ మాటలతో ఉండే శరీర దృష్టిని మూసివేస్తారు. And he makes our eyes to be open to know the love God has for us. మన పట్ల దేవుడు కలిగిన ప్రేమను మనం చూచులాగున మన దృష్టిని తెరవజేస్తారు. He makes our eyes to be open to know the power God is ready to bestow for us and through us. మన మీదను మన ద్వారాను దేవుడు కృంభరించి జరిగించబోతున్న దేవుని శక్తిని చూచినట్లుగా మన నేత్రాలను ఆయన తెరవజేస్తారు. That's why Jesus said in Acts 1:8, కనుకనే అపోస్తలుల కార్యం 1:8లో ప్రభు సెలవిచ్చారు, wait for the Holy Spirit. పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండండి. When he comes into you, ఆయన మీ లోనికి వచ్చినప్పుడు you shall receive power. మీరు శక్తిని పొందుకుంటారు. Power to be my witnesses నాకు సాక్షులుగా ఉండే శక్తిని పొందుకుంటారు. in this dark world. ఈ యొక్క అంధకార లోకంలో You shall have light. మీకు వెలుగు ఉండాలి. How? ఎలాగున్నా When the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు Jesus comes into us through the word of God. యేసు దేవుని యొక్క వాక్యము ద్వారా మన లోనికి వస్తాడు. Matthew 4:15. మత్తయి సువార్త 4:15 It says, when Jesus came into the world and walked in the world, those who sat in darkness saw a great light. అక్కడ వ్రాయబడిన మాట, యేసు లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో సంచరించినప్పుడు అంధకారములో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారని. Jesus said in John 8:12, యోహాను 8:12లో యేసు అన్నారు, I am the light of the world. నేనే ఈ లోకానికి వెలుగును. I am the light of the world. నేనే ఈ లోకానికి వెలుగును. This is a world of darkness. ఇది అంధకారపు లోకం. Because John 14:30 says, the devil is the prince of this world. ఎందుకనగా యోహాను 14:13లో ఈ యొక్క అపవాది లోకానికి నాథుడై అంధకారంలో ఉంచారు. And in the devil there is only darkness. ఈ యొక్క అపవాదిలో ఎప్పుడు అంధకారమే ఉంటుంది. Jude 24 says, యూదా 24లో రాయబడింది, God has bound the devil, Satan and his angels in darkness. దేవుడు అపవాదిని వాని దూతలను అంధకారంలో బంధించి ఉంచారు. Chains of gloom. ఆ యొక్క చీకటి సంకెళ్ళలో ఉంచారు. And this Satan is the prince of this world. ఈ యొక్క సాతానే ఈ లోకానికి రాజు నాయకుడై ఉన్నాడు. So he has covered the world in darkness. కనుక లోకమంతటిని అంధకారంతో కప్పివేశారు. But Jesus, the light of the world, came into the world. అయితే యేసు లోకానికి వెలుగుగా ఈ లోకములోనికి వచ్చాడు. Wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా there was light. అక్కడ వెలుగుండింది. When Jesus came, యేసు వచ్చినప్పుడు those who sat in darkness saw a great light. ఎవరైతే అంధకారంలో కూర్చున్నారో వారు గొప్ప వెలుగును చూడగలిగారు. Jesus says, యేసు అంటున్నారు, I am the light of the world. నేను ఈ లోకానికి వెలుగును. I am the light of the world. నేను ఈ లోకానికి వెలుగును. He who walks after me ఎవరైతే నన్ను వెంబడిస్తారో shall not walk in darkness, వారు అంధకారంలో నడవక but shall have the light of life. వారిలో జీవపు వెలుగు ఉంటుందన్నారు. They shall have the light of life. వారు జీవపు వెలుగును కలిగి ఉంటారు. They shall have life which is full of light. వారిలో ఉన్న జీవం వెలుగుతో పూర్తిగా నిండి ఉంటుంది. And their life in this world will be full of light. అలాగే వారి జీవం ఈ లోకంలో కూడా పూర్తిగా వెలుగుతో ఉంటుంది. That comes to us అది మన యొద్దకు వస్తుంది as Jesus comes in యేసు మనలోనికి వచ్చినప్పుడు through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. The Holy Spirit, how does he do it? He gives us the eye of God. పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు ఎలాగ చేస్తారు? దేవుని యొక్క నేత్రాన్ని మనకు అనుగ్రహిస్తారు. Opens our eyes to God, his
love and His power. ఆయన యొక్క శక్తి వైపు, ప్రేమ వైపు పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు తెరవచేస్తాడు. And He closes our eyes to the darkness of the world. లోకపు అంధకారానిగా మన నేత్రాలను మూసివేస్తాడు. That's why the Bible says there is no fear in love. దేవునికి వాక్యం తెలియజేస్తుంది, అందుకనే పరిపూర్ణమైన ప్రేమలో భయం లేదు. 1 John 4:8. మొదటి యోహాను 4:8. Perfect love casts out fear. పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టి వేస్తుంది. How does that perfect love comes? ఆ పరిపూర్ణమైన ప్రేమ ఎలా వస్తుంది? God is love. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. The Holy Spirit brings Jesus into us who is full of love. పరిశుద్ధాత్మ దేవుడు యేసును మనలో తీసుకురాగా పరిపూర్ణమైన ప్రేమతో నిండిపోతాడు. And our eyes open to see Him. అప్పుడు మన నేత్రాలు ఆయన చూడడానికి తెరవబడతాయి. And we are filled with light. మనం ఆ వెలుగు చేత నింపబడతాం. That's why Jesus said, walk in the light. అందుకనే యేసు అంటున్నాడు, వెలుగులో నడవండి. Work when there is light. ఆ యొక్క వెలుగు ఉండగానే క్రియ చేయండి. And the Holy Spirit opens our eyes to make us walk in the light. పరిశుద్ధాత్మ దేవుడు మనం వెలుగులో నడవడానికి మన నేత్రాలు తెరవజేస్తాడు. Closes the darkness. అంధకారాన్ని మూసివేస్తాడు. And so we don't have any fear. తద్వారా ఇక ఏ భయము ఉండదు. God's children shall have no fear. దేవుని బిడ్డలకు భయమే ఉండకూడదు. The righteous are bold as a lion. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. When troubles come and problems come, he is not afraid, says the Bible. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, సమస్యలు వచ్చినా కష్టాలు వచ్చినా నీతిమంతుడు భయపడడు. Because the servants of God's eye is not on darkness, not on the devil. It is blinded to the devil and it is open to God, the light of the world. ఎందుకనగా దేవుని సేవకుల యొక్క కళ్ళు, నేత్ర దృష్టి అంతా కూడా అంధకారం మీద, అపవాది మీద ఉండదు, దేవుని ఆత్మ కార్యాల కొరకే తెరవబడి ఉంటుంది. The Holy Spirit does that. పరిశుద్ధాత్మ దేవుడు అలాగున చేస్తాడు. You can have the Holy Spirit as your friend, my dear friend. నా ప్రియ స్నేహితులారా, మీరును ఈ పరిశుద్ధాత్మను మీ స్నేహితులుగా కలిగి ఉండవచ్చు. When he becomes your friend, ఆయన ఎప్పుడైతే మీ స్నేహితుడు అవుతారో he keeps the light of God shining in you ఆయన దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించేలా చేస్తారు. and shuts your eye to the darkness and the fear of the world. లోకపు భయానికి, అంధకారానికి మీ నేత్రాలు మూసివేస్తారు. You will never be afraid. ఎప్పటికీ మీరు భయపడరు. You'll never be afraid. ఎప్పటికీ మీరు భయపడరు. When I was 6 years old నాకు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు and my birthday came, నా యొక్క పుట్టినరోజు వచ్చింది. amazingly the Holy Spirit spoke through my father. మహాద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మా తండ్రి గారి ద్వారా మాట్లాడారు. I still remember because it was the voice of the Holy Spirit and it came and filled my heart even though I was so young. నేను చాలా చిన్నవాడినైనా అది పరిశుద్ధాత్మ దేవుని స్వరం గనుక వచ్చి నా హృదయాన్ని నింపింది గనుక నేను ఇంకా బాగా గుర్తుపెట్టుకున్నాను. I think I was in the first standard. నేను అనుకుంటున్నాను అప్పుడు 1వ తరగతి చదువుతున్నాను అని. The Lord said, ప్రభు అన్నారు, my son Paul, నా కుమారుడు పాల్, I'm going to lay 2 types of paths before you. నీ ఎదురుగా 2 రకాలైన మార్గాలు ఉంచబోతున్నాను. One, the path of a fish. ఒకటేమో చేప వంటి మార్గం, The other, the path of a crab. రెండవదేమో ఎంట్రకాయ వంటి మార్గం. Have you seen the fish going in the water? ఏమండి, నీళ్ళలో చేప వెళ్తున్నప్పుడు మీరు ఆ గమనాన్ని గమనించారా? It always goes in a straight direction. అది ఎప్పుడు కూడా నేరుగా వెళ్తుంది. But have you seen the crab? కానీ ఎండ్రకాయని, పీతని గమనించారా? It always goes in a crooked direction. అది ఎప్పుడు కూడా వంకర మార్గాల్లోనే వెళ్తుంది. It tries to go straight, it looks this side, but it goes in a slant, crooked direction. అదేం చేస్తోంది? నేరుగా వెళ్దాం అనుకుంటుంది కానీ ఒకవైపు చూస్తూ మరొక వైపు వెళ్తూ వంకర మార్గంలో వెళ్ళిపోతుంది. I'm going to lay these 2 paths before ఈ you. 2 మార్గాలను ఎదురుగా ఉంచబోతున్నాను. It's up to you to choose. ఏది ఎన్నుకుంటావో అది నీ ఇష్టం. Paul, పాల్, are you going to choose the path of a fish, a straight path? నీవు నేరుగా వెళ్ళే చేప మార్గాన్ని ఎన్నుకుంటావా? Then I can bless you. అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. But if you choose the path of a crab, అయితే ఎండ్రకాయ వంటి మార్గాన్ని ఎన్నుకుంటావా? a crooked path, అది వంకర మార్గం. I cannot bless you. నేను నిన్ను దీవించలేను. My friends, నా స్నేహితులారా, God gives us the choice. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. It's for you, అది నీ ఇష్టం, it's for me అది నా ఇష్టం. to decide. నిర్ణయం చేసుకోవడం. God is a loving God, దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నారు. but He's a God of choices. అయితే ఆయన అవకాశాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు. It's up to us to take the decision to follow Him. ఆయన వెంబడించే నిర్ణయం చేసుకోవడం మన వంతు. Adam and Eve had the choice. ఆదాము హవ్వకు ఇలాంటి అవకాశమే వచ్చింది. If they had chosen the choice given by God, ఒకవేళ దేవుడు ఏర్పాటు చేసిన అవకాశాన్ని వారు ఎన్నుకున్నట్లయితే they wouldn't have had to struggle. We wouldn't have had to struggle today. వారు ఆ రోజున బాధపడేవారు కాదు, ఈ రోజున మనము బాధపడేవారం కాదు. God created man in His own image. దేవుడు మనిషిని తన సొంత స్వరూపంలో సృష్టించారు.
That means the Holy Spirit who is in God today, in Jesus, would have been with us, with man, if Adam had not chosen the ways of the devil. ఒకవేళ ఆదాము గనక అపవాది మార్గాలు ఎన్నుకొనకుండా ఉన్నట్లయితే ఈనాడు యేసులోను దేవునిలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ మానవాళి అయిన మనలో కూడా ఉండేదేమో. The image of God is having God's Holy Spirit in us, in our spirit. దేవుని యొక్క స్వరూపం దేవుని యొక్క ఆత్మను అలాగే మన ఆత్మలోను కలిగి ఉండేది. That is the image of God. అదే దేవుని యొక్క స్వరూప్యం. God made us in that image. దేవుడు ఆ పోలిక చొప్పున మనల్ని సృష్టించారు. Angels of God don't have that image. దేవుని యొక్క దూతలకు ఆ పోలిక స్వరూపము లేవు. They walk with God. వారు దేవునితో నడుస్తున్నారు. They are heavenly beings, వారు పరలోక జీవులుగా ఉన్నారు. but they don't have the Spirit of God in them. కానీ దేవుని యొక్క ఆత్మ వారిలో లేదు. But God made man with the Holy Spirit in him. అయితే దేవుడు మనుషుణ్ణి పరిశుద్ధాత్మను తనలో ఉంచి సృష్టించారు. But look at Adam. కానీ ఆదామును చూడండి, Look at Eve. హవ్వను చూడండి. They chose to look at the evil spirits. వారు దుష్టాత్మలను చూడడానికి నిర్ణయం చేసుకున్నారు. Walk after the evil spirits. దుష్టాత్మల వెన్సర అనుసరించడానికి నిర్ణయించుకున్నారు. Alas, అయ్యో, their eyes closed to the Holy Spirit when they sinned. వారు పాపం చేసినప్పుడు పరిశుద్ధాత్మ వైపు ఉన్న వారి నేత్రాలు ముయ్యబడ్డాయి. And their eyes opened to the evil spirit when they sinned. వారు పాపం చేసినప్పుడు దుష్ట కార్యాల వైపు వారి దృష్టి తెరవబడింది. After that, ఆ తరువాత their eyes had to look only at the burdens of the world. వారి నేత్రాలన్నీ కూడా లోకపు భారాలన్నీ చూడాల్సి వచ్చింది. When our eyes are open to the devil, to Satan, to the pleasures of the world, మన నేత్రాలు ఎప్పుడైతే అపవాద వైపు, లోకపు ఇచ్చల వైపు, లోక కార్యాల వైపు తెరవబడతాయో our eyes are also open to the problems of the world. మన కళ్ళు అప్పుడే లోకపు సమస్యల వైపును తెరవబడతాయి. After that, Adam had to plow, had to till the land, had to have thorns coming out of the land and sorrow from the land. ఆ తరువాత ఆదాము నేలను దున్నవలసి వచ్చింది, సాగు చేయవలసి వచ్చింది, ముళ్ళు నేలలో నుంచి బయటకు వచ్చాయి, ఎంతో విచారాన్ని అనుభవించారు. He had to sorrow over the land. ఆ నేల కొరకు ఎంతో విచారించాల్సి వచ్చింది. After that, Eve had to struggle in pain to bear a child. ఆ తర్వాత హవ్వమ్మ అయితే ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో భయంకరమైన వేదన అనుభవించాల్సి వచ్చింది. After that, one of Eve's own child became a murderer. ఆ తర్వాత హవ్వమ్మ యొక్క సొంత కుమారుడే నరహంతకుడయ్యాడు. Another son was murdered. మరొక కుమారుడేమో అలాగ హత్య గావించబడ్డాడు. She had to lose a child. తన బిడ్డను కోల్పోవలసి వచ్చింది. She had to be called as a murderer's mother. అయ్యో, నరహంతకుల తల్లిగా పిలువబడాల్సి వచ్చింది. Shame, ఎంత అవమానం, darkness అంధకారం came upon the family ఆ కుటుంబం మీదకి వచ్చింది. because ఎందుకంటే they closed their eyes to the Holy Spirit. పరిశుద్ధాత్మ వైపు వారి దృష్టిని మూసివేసుకున్నారు. If they had kept their eyes only on the Holy Spirit, వారు గనక వారి దృష్టిని కేవలం పరిశుద్ధాత్మ మీద ఉంచినట్లయితే as a friend, he would have taken them in the paths of God. ఒక స్నేహితుని వలె ఆయన వారి దేవుని మార్గాల్లో తీసుకుని వెళ్ళేవాడు. They would have had children without any sorrow. ఏ విచారము లేని మంచి బిడ్డల్ని వారు కలిగి ఉండేవారు. They would have had godly children whose peace would be great, according to Isaiah 54:13. యెషయా 54:13 ప్రకారం ఎవరి బిడ్డల సమాధానమైతే హెచ్చుగా ఉంటుందో అటువంటి బిడ్డలకు వారు తల్లిదండ్రులు అయ్యేవారు. Adam would not have even had to work. ఆదాము అసలు పని చేయాల్సిన అవసరమే వచ్చేది కాదు. God would have brought every blessing in search of him, దేవుడే సకల ఆశీర్వాదాలు తనను వెతుక్కుంటూ తీసుకుని వచ్చేవాడు. according to Matthew 6:33. మత్తయి 6:33 ప్రకారం He wouldn't have had to toil. ఆ విధంగా కష్టపడాల్సిన అవసరం వచ్చేది కాదు. Every tree would have grown and borne fruit. ప్రతి వృక్షము ఎదిగేది, మంచి ఫలాలు ఇచ్చేది. The animals would have sustained them. జంతువులు ఎంతగానో స్థిరపరచబడి జీవితాన్ని కొనసాగించేవి. They wouldn't have had hatred amongst the animals. ఈ జంతువుల మధ్య ఎలాంటి ద్వేషాలు, పగలు కూడా ఉండేవి కాదు. There would have been peace, అవన్నీ సమాధానకరంగా ఉండేవి. joy, సంతోషం, love, ప్రేమ, no struggle. ఏ విధమైన పోరాటం ఉండేది కాదు. If only Adam and Eve had walked with the Holy Spirit who guided them, ఆదాము హవ్వ గనుక వారు నడిపించే పరిశుద్ధాత్మతో నడిచి ఉన్నట్లయితే their eyes would not have been close to God. వారి యొక్క నేత్రాలు దేవుని పట్ల మూయబడేవి కావు. Their eyes would have been open only to joy. వారి యొక్క నేత్రాలు సంతోషం వైపే తెరవబడేవి.
Their eyes would not have been open to the problems of the world. వారి యొక్క నేత్రాలు లోకపు సమస్యల వైపు తెరవబడేవి కావు. Today, my friend, ఈ రోజునే నా స్నేహితులారా, as the Lord spoke to me, ప్రభు నాతో మాట్లాడిన He రీతిగా is speaking to you ఆయన మీతోనూ and మాట్లాడుతున్నారు, asking you, మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. are you going to follow the path of a crab ఇదిగో మీరు ఎండ్రకాయ మార్గాన్ని అనుసరిస్తారా, or path of a fish? లేకపోతే చేప మార్గాన్ని అనుసరిస్తారా? You choose. మీరు నిర్ణయం చేసుకోండి. Today, tell Him, ఈ రోజు ఆయనతో చెప్పండి, Master, ప్రభువా, please fill me with thy Holy Spirit. దయచేసి నన్ను మీ పరిశుద్ధాత్మ చేత నింపండి. The Holy Spirit is my friend. పరిశుద్ధాత్మ దేవుడు నా స్నేహితుడు. He must make me walk in the path of a fish, ఆయన నన్ను చేప వంటి నేరుగా ఉండే మార్గాల్లో ప్రయాణింప చేయాలి. a path in which God would stay with me. దేవుడు నాతో కలిసి ఉండే ఆ మార్గములో ప్రయాణించాలి. Because Isaiah 45 and verse 2, God says, ఎందుకనగా 45వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో ప్రభు సెలవిస్తున్నారు, I will go before you నేను మీకు ముందుగా వెళ్తాను, and I will make the crooked path straight. వంకర మార్గాలు నేను మీకోసం సరళం చేస్తాను. I will give you the riches that are hidden దాచబడిన రహస్యమైన నిధులను మీకు అనుగ్రహిస్తాను. and treasures that are in darkness. అంధకారంలో దాచబడిన మరుగైన నిధులను మీకు అనుగ్రహిస్తాను. I will bring treasures out of the darkness. అంధకారంలో నిధులు మీకోసం బయటకు తీసుకొని వస్తాను. Today you may be going through the path of darkness. ఒకవేళ ఈ రోజు మీరు అంధకార మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నారేమో, When the Holy Spirit comes into you, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు your eyes will open. మీ నేత్రాలు తెరవబడతాయి. From the darkness, treasures will come. అంధకారంలో మరుగైన నిధులు బయటకు వస్తాయి. From hiding, riches will come. దాచబడిన ఐశ్వర్యం బయటకు వస్తోంది. The bars will be broken by God. ఆ గడియలన్నీ దేవుని ద్వారా విరిచివేయబడతాయి. All the closed doors will be opened by God. ముయ్యబడిన తలుపులన్నీ దేవుని ద్వారా తెరవబడతాయి. And you will have a straight path and a prosperous future. మీరే అత్యంత నేరుగా ఉండే మార్గాన్ని, సమృద్ధైన భవిష్యత్తుని కలిగి ఉంటారు. That's the power of the Holy Spirit. అదే పరిశుద్ధాత్మ దేవుని శక్తి. There is hope for you in this world, my friend, నా స్నేహితులారా, ఈ లోకములో మీకు నిరీక్షణ ఉన్నది. as the Holy Spirit becomes your friend. పరిశుద్ధాత్ముడు మీ స్నేహితునిగా మార్చబడగా He will lead you on. ఆయన మిమ్మల్ని నడిపిస్తారు. God's eye will come into you when you receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను స్వీకరించినప్పుడు దేవుని దృష్టి మీ మీదకి వస్తుంది. You will walk only in the plan of God, only in the ways of God, and automatically God's blessings will pour into your life. కేవలము దేవుని యొక్క మార్గాల్లో, కేవలము దేవుని యొక్క ప్రణాళికల్లో నడుస్తారు. అప్పుడు అకస్మాత్తుగా ఆశీర్వాదాలన్నీ కూడా మీ జీవితం మీదకి దిగి వస్తాయి. What a great joy. ఎంత గొప్ప సంతోషం. There's hope for you in this dark world. ఈ యొక్క అంధకార లోకములోనే మీకు నిరీక్షణ ఉంది. Shall we pray? ప్రార్థన చేద్దామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, I pray along with your children. మీ బిడ్డలందరితో కలిసి ప్రార్థిస్తున్నాను. Father, fill us totally 100% with thy Holy Spirit. ప్రభువా, మమ్మల్ని సంపూర్తిగా 100% మీ ఆత్మతో నింపండి. Let our eyes never open to the world. ప్రభువా, మా నేత్రాలు ఎప్పటికీ లోకం వైపు చూడకుండా చేయండి. Never open to the darkness. అంధకారం వైపు ఏనాడు తెరవబడకుండా చేయండి. Never open to the devil. ఏ మాత్రం అపవాది వైపు తెరవబడకుండా చేయండి. Please, Lord, Holy Spirit, దయచేసి పరిశుద్ధాత్మ దేవా, He keep our eyes open only to you, నీ వైపే మా నేత్రాలు తెరవబడి ఉండాలి. సహాయం చేయండి. only to God, కేవలము దేవుని వైపే, only to your plan in our lives, Lord. కేవలం మా జీవితాల పట్ల నీవు కలిగిన ప్రణాళిక వైపే. Whatever benefits and blessings and glory you had arranged for yourself, Lord, you gave it to Adam. ప్రభువా, నీవు నీ కొరకై ఎలాంటి ప్రయోజనాలను, ఆశీర్వాదాన్ని, మహిమను ఏర్పాటు చేసుకున్నావో వాటన్నిటినీ ఆదాముకు మీరు అనుగ్రహించి ఉన్నారు. But he closed his eyes to you, అయితే అతను నీ వైపు చూడకుండా తన నేత్రాలు మూసివేసుకున్నాడు. lost your glory. నీ మహిమను కోల్పోయాడు. But help us కానీ మాకు సహాయం to have చేయండి. our eyes open to you. మా నేత్రాలు నీ వైపు తెరవబడి ఉండడానికి. And you have promised that you will fill us with the blessings that is in Christ Jesus in heavenly places, according to Ephesians 1:3.
ఎఫెసీ 1:3 ప్రకారం పర సంబంధమైన స్థానాల్లో క్రీస్తులో కలిగిన ఐశ్వర్యాన్ని మాకు అనుగ్రహిస్తానని మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు. Lift us up to that place, Lord. ప్రభు, ఆ స్థాయికి మమ్మల్ని లేవనెత్తండి. Holy Spirit, పరిశుద్ధాత్మ దేవా, keep our eyes open to you. మా నేత్రాలు మీ వైపే తెరవజేయండి. We love you, Lord. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ప్రభు. Thank you for blessing us. మమ్మల్ని ఆశీర్వదించినందుకే మీకు వందనాలు. Thank you for opening our eyes. మా నేత్రాలు తెరవజేస్తున్నందుకే మీకు వందనాలు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Praise God, my friends. నా స్నేహితులారా, ప్రభువుకు స్తోత్రం. I'm so glad and thank God for the revelations He is giving us to make us walk with Him. మనం ఆయనతో కూడా నడవడానికి ఆయన నాకు అనుగ్రహిస్తూ ఉన్న ఈ గొప్ప ప్రత్యక్షతను బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. May God bless you. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.